24వ కీర్తనలో ఇది దావీదు కీర్తన అయి ఉన్నది. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే అనే ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గడిచిన వారంలో కూడా కీర్తన 23వ కీర్తనలో చివరి వచనంలో దావీదు పలికిన మాట మనం సేమ్ ఇదే ధ్యానం చేయడం జరిగింది. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాననే ధైర్యంతో అతను చెప్పగలుగుతున్నాడు. యెహోవా మందిరంలో ప్రవేశించాలంటే అది ఈ లోక సంబంధమైన ఈ గోడలతో కట్టబడిన మందిరం అని కాదు, కానీ చిరకాలం పడిపోకుండా ఉండే మందిరం ఏది అంటే చలనము లేని పట్టణం అని దానికి పేరు. అది ఏమిటి అంటే పరలోక రాజ్యంలో ఉన్న ఆయన యొక్క పరిశుద్ధ పట్టణం అయి ఉంది, ఆయన నివసించే స్థలం అయి ఉంది, ఆ పరలోక రాజ్యం అయి ఉన్నది. ఆ పరిశుద్ధ పర్వతంలో ఆ మందిరములో నేను నివాసం చేస్తా. ఎప్పటి వరకు అంటే చిరకాలము చేస్తానని ధైర్యంగా ధీమాగా దావీదు చెప్పినాడు. అలా చెప్పాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. పరలోకం చేరాలంటే యేసయ్య సొంత రక్షకుడు అని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ప్రతి ఆదివారం వాక్యం వింటూ మందిరానికి వెళ్తూ క్రమంగా చేయవలసినవన్నీ చేస్తూ అలా కొనసాగుతుంటే ఇంత మాత్రమే సరిపోదు, ఇంకా కొన్ని కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని మనం కొన్ని ధ్యానించుకున్నాం. అయితే 24వ కీర్తనలో మరలా ఏముందో అని నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరలా అదే రిపీట్ అయ్యిందన్నమాట. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే 15వ కీర్తనలో కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకున్నాం కదా పోయిన వారంలో. ఏమేం క్వాలిటీస్ ఉండాలి పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే? ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నాలుకతో కొండెములాడకూడదు, చెలికానికి కీడు చేయకూడదు, పొరుగు వారి మీద నింద మోపకూడదు, నీచులను అసహించుకోవాలి, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించాలి, ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పకుండా ప్రమాణం మీద నిలబడాలి, తర్వాత మన ద్రవ్యం అనేది వడ్డీకి ఇయ్యకూడదు, నిరపరాధిని చెరపడానికి లంచం తీసుకోకూడదు, అపవాదికి అమ్ముడు పోకూడదు. ఇలా చేసిన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు, నిరంతరం దేవుని పరిశుద్ధ పర్వతంలో ఉండగలుగుతారు అని మనం ఈ విషయాలు ధ్యానం చేసి నేర్చుకున్నాం. ఇదే వాక్య భాగము మరలా రిపీట్ అవుతుంది ఈ వారంలోని. దేవుడు ఇంకా ఏం నేర్చుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నాడో, ఇంకా ఏం నేర్పించడానికి ఆయన సిద్ధపడుతున్నాడో మనం కూడా నేర్చుకోవడానికి సిద్ధపడదాం. అటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు దావీదు భక్తుడు. దేవా నీ పర్వతం నేను ఎక్కగలనా? అసలు నాకు ఏ మంచి లక్షణం ఉంది నీ సన్నిధి చేరడానికి? నీ రాజ్యంలో చేరాలంటే కొన్ని లక్షణాలు కావాలి కదా, ఆ లక్షణాలు ఏమున్నాయి నా దగ్గర అని చెప్పేసి అతను తను పరీక్షించుకుంటూ ఆత్మపూర్ణుడై పలుకుతున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, ఇలాగ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే నీ రాజ్యంలో చేరుతారు. నాకు ఆ క్వాలిటీస్ కావాలి ప్రభువా అని చెప్తూ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో వేడుకుంటూ ప్రతి దినము తన్ను తాను పరిశుద్ధపరచుకుంటూ తన భక్తి జీవితాన్ని కొనసాగించినట్టుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ లోకంలో మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసినట్టు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఉన్నది. అందులో మనం ఎవరైనా చేరాలి అంటే, ఎవరైనా జాబ్ కొట్టాలి అంటే, అది పొందాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు. కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిలో పాస్ కావాలి. ఈవెంట్స్ అన్నిటికీ అటెంప్ట్ చేయాలి. అన్నిట్లో క్వాలిఫై అయితేనే ఆ గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఈ లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్కే, గవర్నమెంట్కి సంబంధించిన వాటికే ఇంత అర్హతలు కావాలంటే, పరలోకం చేరాలంటే కూడా ఎన్నో అర్హతలు ఉండాలి అని మనం నేర్చుకున్నాం కదా. అయితే అదేవిధంగా ఇక్కడ ఒక లక్షణం ఏం చెప్తున్నాడు అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వారు పరలోక రాజ్యానికి, ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలుగుతారు, చేరగలుగుతారు. ఇవి మెట్లు అన్నమాట. ఎక్కుతున్నాం, ఎక్కిపోవాలి అక్కడికి మనం అని అంటే ఇవి కొన్ని మెట్లు దేవుడు మనకు సూచిస్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. వ్యర్థమైనది అని అంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే మన భాషలో అర్థం చేసుకోవాలంటే వ్యర్థమైంది అంటే అవసరం లేనిది లేదా అనవసరమైంది. అనవసరమైన దాని కొరకు సమయం వేస్ట్ చేయకుండా, అనవసరమైన దాని కొరకు మనము మన మనసును పెట్టకుండా మనము కొనసాగాలి అని చెప్తున్నాడు. అనవసరమైనవి భూమి మీద ఎన్నో ఉన్నాయి. దేవుడు ఒకానొక సందర్భంలో మార్తతో అంటున్నాడు, అవసరమైన దాని గురించి చెప్తున్నాడు కదా. ఏమని చెప్పినాడు? ఆమె వచ్చి చెప్తుంది, యేసయ్యా నేను ఎంతో
కష్టపడుతున్నాను, చాలా భారం ఉంది, నేను పని బాగా పెట్టుకున్నాను, నేను చాలా శ్రమ పడుతున్నాను ఒంటరిగా, నా చెల్లెలు నాకు సహాయం చేయడానికి వస్తలేదు, ఆమెను పంపించు అని చెప్తున్నప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆమె శ్రేష్టమైంది, అవసరమైంది, విలువైంది, మంచిది, మేలుకరమైంది ఆమె ఒకటి ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. అదేమిటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆమె కూర్చొని దేవుని మాటలు వినడానికి ఒక మంచి పనిని ఆమె ఎన్నుకుంది. అది అవసరమైంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పేసి యేసయ్య చెప్తున్నాడు కదా. అవసరం ఏందో మనం తెలుసుకుంటే అనవసరమైంది ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఈ లోకంలో మనకు ఎక్కువగా అవసరమైంది ఏమిటి అని అంటే దేవుని సన్నిధి. మనం చేస్తున్న పనిలో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నదా? దేవుని సన్నిధి మనం వెళ్తున్న ప్రాంతానికి మనకు తోడుగా వస్తుందా? మనం మొదలుపెట్టిన కార్యంలో దేవుని సన్నిధి ఉందా? ఇది దేవుని చిత్తం అవునా కాదా? దేవునికి వ్యతిరేకమైందా? నేను చేస్తున్న పని దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా లేదని మనల్ని మనం పరీక్షించుకుంటూ అవసరమైంది ఇది అని మన మనస్సాక్షి మనకు చెప్పినప్పుడు, అది వాక్యానుసారం అనిపించినప్పుడు, దాని ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది అని అనిపించినప్పుడు మాత్రమే దాన్ని కొనసాగించాలి. ఎంత మాత్రమో ఇది దేవుని నామానికి మహిమ తీసుకొని రాదు అని అనుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టాలి. వ్యర్థమైంది ఏది కూడా మన జీవితంలో ఉండకుండునుగాక. ఆమేన్. వ్యర్థమైన దాని కొరకు మన సమయాన్ని వెచ్చించే వారంగా మనము ఉండకుందుముగాక. వ్యర్థమైన దాని కొరకు, అనవసరమైన దాని కొరకు, అవసరం లేని దాని కొరకు మనం సమయం వెచ్చిస్తున్నాము అంటే అవసరమైంది కోల్పోతాము అనేది మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి మిక్కిలి విలువైనవి, అవసరమైనవి చాలా కోల్పోయి నష్టపోయిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మనం కూడా అనవసరమైనది మన జీవితంలో తొలగించుకొని వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా అవసరమైంది ఏమిటో దాన్ని వెతికి దాన్ని వెంటాడుతూ దాని ద్వారా మేలు పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్. కొంతమంది భక్తుల్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా మనసులో దేవుడు పెట్టడం జరిగింది. వారి గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే మనం ఆలోచన చేసినట్లయితే గెహజీ ఉన్నాడు. అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే ఏలియా ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు, ఎలాంటి మంచి ప్రవక్త మనకు తెలుసు. అగ్నిని ఆకాశం నుంచి దింపినటువంటి రోషం కలిగినటువంటి ప్రవక్త, అగ్ని యొక్క రథములలో ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి, చావును చూడనటువంటి వ్యక్తిగా వెళ్ళిపోయినటువంటి మంచి రోషం గల ప్రవక్త మనకు తెలుసు. అతని తర్వాత ఒక శిష్యుడు వచ్చినాడు, అతని పేరు ఎలీషా. అయితే ఆ ఎలీషా కూడా ఎంతో రోషం కలిగిన పరిచర్య చేసినాడు. ఏలియా 7 అద్భుతాలు అయితే ఎలీషా 14 అద్భుతాలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. అలాంటి క్రమంలో రావాల్సిన వ్యక్తి గెహజీ అవసరమైన దాని కొరకు కాకుండా అనవసరమైన దాని మీద మనసు పెట్టి విలువైనటువంటి స్థానాన్ని కోల్పోయినాడు. మనం కూడా ఎంత మాత్రము అవసరం లేని దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు మనం ప్రాకులాడి ప్రయాసపడి మన మనసు పెట్టి విలువైనవి కోల్పోకుందుముగాక. ఆమేన్. ఏలియా తర్వాత ఎలీషా కాపాడుకున్నాడు స్థానాన్ని, ఎలీషా తర్వాత గెహజీ కాపాడుకోవాల్సింది స్థానాన్ని. కానీ ఏం చేసినాడు అంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినాడు. వ్యర్థమైంది. అప్పుడు ఆ కాలంలో ఆ సమయంలో జరిగిన సంఘటన మనకు తెలుసు కదా. నయమాను కుష్ఠరోగాన్ని బాగా చేసుకోవడానికి ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా అయిన తర్వాత ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్తున్నా. అయితే ఎలీషా దగ్గర బాగు అయిన తర్వాత దేవుడు అతన్ని నయమాను బాగు చేసిన తర్వాత అతను కట్న కానుకలు పట్టుకొని వచ్చి, తీసుకోండి, నేను ఇస్తున్నాను కానుకగా అంటే, నీ కట్నాలు వద్దు, నీ కానుకలు వద్దు, నీవే తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు దాని మీదకి ఎవరి మనసు పోయింది అని అంటే గెహజీ, ఒక ఎలీషా యొక్క శిష్యుడైన గెహజీ మనసు పోయింది. అయితే అతని మనసు పోయి నాకు అది కావాలి, ఏదైతే తన నాయకుడు వద్దనుకున్నాడో, ఏదైతే తన గురువు వద్దని వదులుకున్నాడో, దాన్ని విసర్జించినాడో, నాకు అవసరం లేదు అని పక్కన పెట్టేసినాడో, ఆ అవసరం లేని దానిని, ఆ గురువు విసర్జించిన దాన్ని, గురువు వద్దు అనుకున్న దాన్ని ఈ శిష్యుడు ఏం చేస్తున్నాడంటే నాకు కావాలి అని అనుకున్నాడు. ఒక మంచి ఆత్మీయుడు, ఒక మంచి ప్రార్థన పరుడు, అతనికి తెలియదా పరిచర్యలో ధనము ఇదంతా అవసరం అవుతుందని తెలియదా? కానీ అక్కడ ఎందుకో మరి దేవుని నడిపింపు అట్లా వచ్చింది. దేవుని నడిపింపు వచ్చినట్టుగా అతను ప్రవర్తిస్తూ నాకు వద్దు, నాకు కావాల్సినవి నాకు దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి ఆ యొక్క వచ్చినటువంటి గిఫ్ట్లన్నిటినీ వద్దని చెప్పేసి వెనక్కి పంపిస్తున్నప్పుడు ఎలీషా దగ్గర నుంచి అతను వెళ్ళిపోయినాడు. గెహజీ ఏమని ఆలోచిస్తూ నాకు అవి కావాలి, వాటి మీద మనసు వచ్చింది. అవసరమైంది ఏమిటి ఇక్కడ? శిష్యరికం. ఆ శిష్యరికంలో ఉంటే అంతకంటే గొప్పవి వచ్చేవి కావచ్చు. ఏలియా 7 చేసినప్పుడు, ఎలీషా 14 చేసినప్పుడు దానికి డబల్ గెహజీ ద్వారా దేవుడు జరిగించకపోయేవాడా? ఖచ్చితంగా జరిగించేవాడు. కానీ అతని మనసు ఎక్కడుంది? దేవుని మీదే లేదు,
మంచి శిష్యరికంలో లేదు, భక్తి మీద లేదు. కానీ దేని మీదకి వెళ్ళిందంటే అనవసరమైన దాని మీదకి వెళ్ళింది. అది అవసరమైతే ఎలీషా తీసుకునేవాడు కదా, తీసుకోకుండా ఎందుకు పంపిస్తాడు? అది అతనికి అవసరం లేదనిపించింది. అక్కడ దేవుని నామానికి మహిమ వస్తే అంతే చాలు, నాకేం అవసరం లేదనుకున్నాడు. కానీ గెహజీ మాత్రం నాకు కావాలనుకున్నాడు. తన మనసు అనవసరమైన దాని మీదకి వెళ్ళినప్పుడు మంచి స్థానాన్ని కోల్పోయినాడు. ఆ నయమానికి వదిలిపోయిన కుష్టు గెహజీకి వచ్చింది. గెహజీకి మాత్రమే కాదు, అతని కుటుంబం అంతటి కూడా తరతరాలుగా ఆ కుష్టు అనే శాపము వచ్చేసింది. అక్కడ అతనికి ఏం పొందుకోవాల్సిందంటే ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహజీ ఉండాల్సిన స్థానాన్ని కోల్పోయి అనవసరమైన దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. గెహజీ కుష్టు తెచ్చిపెట్టుకున్నాడు. మనమైతే మన జీవితంలో ఏదైతే అవసరమైందని వదిలిపెట్టి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొని ఏ శాపం అనుభవిస్తున్నామో యేసు నామములో ఈ నూతన సంవత్సరంలో మనకు విడుదల కలుగునుగాక. అవసరమైన దాన్ని వెదికి వెంటాడి పొందుకొని మనము మన కుటుంబం అంతా దీవించబడేవారంగా మనము ఉందుముగాక. ఆమెన్. ఇక సొలొమోను కొరకు మనం ఆలోచన చేస్తే, సొలొమోను అనగానే మనకు అర్థమైపోతుంది కదా, సొలొమోను ఎవరు అంటే ప్రపంచ జ్ఞాని, ఎంతో సర్వ సంపదలు కలిగినటువంటి వ్యక్తి. అతని జ్ఞాన వాక్కులు వినడానికి ప్రపంచం నుంచి ప్రజలు, జనులు, రాజులు, జ్ఞానులు ఎంతో మంది పరుగున వచ్చేవాళ్ళు. ఎన్నెన్నో బహుమతులు తీసుకొచ్చి అవన్నీ ఇస్తూ పోతూ ఆ విధంగా సొలొమోను ఎంతో ధనవంతుడైనాడు, ఎంతో ఆర్థికంగా బలవంతుడైనాడు, సైన్యం పరంగా బలవంతుడైనాడు. జ్ఞానం అయితే కోకొల్లలుగా ఉంది. అతని లాంటి జ్ఞానం ఎప్పుడు ఎక్కడ ఎవరికి లేనంతగా దేవుడు ఇచ్చినాడు. అలాగా కొనసాగుతున్నటువంటి సొలొమోను ఏం చేసినాడంటే అవసరమైన దాన్ని వదిలిపెట్టి అనవసరమైన దాని మీద తన మనసు పెట్టుకొని ఏం చేసినాడు, గొప్ప స్థానాన్ని పోగొట్టుకున్నాడు, గొప్ప విలువ పోగొట్టుకున్నాడు. అనవసరమైంది, వ్యర్థమైంది మన జీవితంలోనికి వస్తే విలువైంది మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంత మాత్రము అనవసరమైన దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు విలువైంది పోగొట్టుకునే వారంగా ఉండకుందుముగాక. ఆమెన్. సొలొమోను ఏం పోగొట్టుకున్నాడు మనకు తెలుసు కదా, గొప్ప రక్షణ పోగొట్టుకున్నాడు. చివరికి అతను చనిపోయే మూమెంట్ వరకు తన భార్యల మాట విని అన్యురాలైన భార్యలని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు అన్యురాలైన భార్యలై ఉండి విగ్రహాల వైపు అతని మనసును తిప్పినప్పుడు సొలొమోను వృద్ధాప్యంలో ఏం చేసినాడంటే దేవుని మీద నుంచి మనసు తిప్పుకొని విగ్రహాల వైపు వెళ్ళినాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాని మీదకి తన మనసు వెళ్ళింది. దేవుడు మొదటి నుంచే చెప్తున్నాడు, మీరు అనేక మంది భార్యలను చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మీ మనసు తిరిగిపోతుంది, మీరు లోకానుసరులు అయిపోతారు, మీరు కామాత్రత గలవారు అవుతారు. తర్వాత ఐగుప్తు వైపు వెళ్ళకండి అని చెప్పినాడు. ఐగుప్తు ధనాన్ని ఆశించొద్దు అన్నాడు. ఐగుప్తు శరణు చొచ్చి వెళ్ళొద్దన్నాడు. ఏవి దేవుడు వద్దన్నాడో వాటి మీదనే సొలొమోను మనసు పెట్టుకుని చివరికి భ్రష్టుడు అయిపోయి అనవసరంగా రక్షణ కోల్పోయినాడు. ఎంత గొప్ప జ్ఞానవాకులు చెప్తే ఏముంది, ఎంత ధనం సంపాదిస్తే ఏముంది, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తే ఏముంది, చివరికి రక్షణ అనేది కోల్పోయినాడు కదా. అతను రక్షించబడిన స్థానంలో లేడు. చివరికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే విగ్రహాల వైపు వెళ్ళినప్పుడు, అతను విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రవక్తల్ని పంపించి పిలుస్తున్నాడు, సొలొమోను నా వైపు తిరుగు, నువ్వు చేస్తున్న పని సరి అయింది కాదు, నేను నరకానికి ఈడ్చుకు వెళ్తుంది, నువ్వు అనవసరమైన దాన్ని పట్టుకున్నావు, అవసరమైన దాన్ని వదిలేసినావు, వ్యర్థమైంది పట్టుకున్నావు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకున్నావు, ఇది నీకు క్షేమం కాదు, సొలొమోను తిరుగు నా వైపు అని చెప్పేసి దేవుడు హెచ్చరికగా తన ప్రవక్తల్ని పంపించినప్పుడు అతను దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు అని వాక్యం సెలవిస్తుంది. అతని మనసు పూర్తిగా దేవుని నుంచి తొలగిపోయి అది ఉండకూడని చోటికి వెళ్ళిపోయింది. దేని మీద మనసు పెట్టకూడదో దాని మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి చివరికి రక్షణ కోల్పోయినాడు, సాక్ష్యం కోల్పోయినాడు. అతను ఎంతో దీనమైన దయనీయమైన సాక్ష్యంతో మిగిలిపోయినాడు. ఈరోజు మనము ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఏ అనవసరమైన దాని కొరకు మనం ప్రాకులాడుతూ మన మనసును ఏ వ్యర్థమైన దాని మీద పెట్టుకొని విలువైన రక్షణ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నామో ఆ స్థితి నుంచి మనము తప్పించబడదు గాక. ఎంత మాత్రము వ్యర్థమైన దాని కొరకు విలువైంది పోగొట్టుకొనకుందుముగాక, ఎంత మాత్రము మనం రక్షణ కోల్పోకుందుముగాక. ఆమెన్. ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, ఆహాబు రాజు, ఇశ్రాయేలుకు ఒక రాజు, ఇశ్రాయేలును పరిపాలించే స్థానంలో దేవుడు అతన్ని ఉంచినాడు. ఈ యొక్క రాజ్యం అంటే ఎంతో మంది జనాభా ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, బలవంతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ రాజు కిందనే ఉండాలి. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా, ఎన్ని మంచి ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని మంచి హోదాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఎవరి కిందికి వస్తారంటే ఒక రాజు కిందికి వస్తారు. అలాంటి మంచి హోదా దేవుడు అహాబుకి ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, సేమ్ అతను కూడా ఒక అన్యురాలైన ఒక యెజెబెల్ అనే స్త్రీని వివాహం చేసుకొని ఏం చేస్తున్నాడంటే అతను దేవుని దూరం చేసుకొని అతను ఏం చేస్తున్నాడంటే ఒక సాక్ష్యం కోల్పోయినాడు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి. ఇంకా అతను ఏం చేస్తున్నాడు, ఆ భార్య మాట వింటూ అతను ఏం చేస్తున్నాడు, ఇద్దరు కలిసి ఏకమై వ్యర్థమైన
వ్యర్థమైన దాని కొరకు పరిగెత్తుతున్నారు. ఇతరుల ఆస్తిపాస్తులను కాజేయడానికి, ఇతరులను నష్టపరచడానికి, ఇతరుల అనవసరంగా లాక్కోవడానికి అలాంటి ప్రయత్నాలు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాక్ష్యం కోల్పోయినారు. యెజెబెల్ అయితే భయంకరమైన చావు చనిపోయింది. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి ఆమె భయంకరమైన చావును పొందుకుంది. అహాబు కూడా అలాంటి చావు వస్తుంది అనే ఒక ప్రవచనం వచ్చిన తర్వాత భయపడి ఏడ్చి వస్త్రాలు చింపుకొని గునెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మొహం మార్చుకొని ఏడ్చుకుంటూ దేవా నన్ను క్షమించు అని క్షమాపణ అడిగినందుకు, పశ్చాత్తాపడినందుకు అతనికి అలాంటి మరణం రాలేదు. కానీ అతను మాత్రం శాపాన్ని తప్పకుండా అనుభవించాడు. అతను మాత్రమే కాదు, తన కుటుంబం, తన పిల్లలు కూడా ఆ శాపాన్ని అనుభవించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అతను ఒకానొక సందర్భంలో ఒక నీతిమంతుడు ఏదో సాధారణంగా బ్రతుకుతున్నటువంటి తన రాజ్యంలోని నాబోతు అనే వ్యక్తి ఒక ద్రాక్ష తోటను ఆశించినాడు. అతనికి ఎంతో ఇచ్చినాడు దేవుడు. రాజు అంటే తక్కువగా ఉంటుందా? వాళ్ళకి ఏమైనా ఆస్తిపాస్తులు తక్కువగా ఉండదు. ఈ లోకంలో ఇప్పుడు ఈ కాలంలో మనం చూసే సీఎం, పిఎం, వార్డు కౌన్సిలర్ ఇలాంటి చిన్న చిన్న హోదాలో ఉన్న వాళ్ళకి ఎంతో గొప్ప ఆస్తిపాస్తులు ఉంటున్నాయి కదా. మరి ఆ కాలంలో రాజ్యం మొత్తం పరిపాలించే వ్యక్తికి ఏమైనా తక్కువగా ఉంటుందా అండి? ఉండదు కదా. అలాంటి హోదాలో దేవుడు ఉంచితే చిన్నగా ఒక పక్కన ద్రాక్ష తోట ఎంత చీపుగా ఆశించినాడు. ఇతరులు ఆశించొద్దు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అతను ఏం చేసినాడు? అలాగా ఆశించి ఏం చేశాడంటే తన భార్యతో పాటుగా ఇద్దరు కలిసి నాబోతు అనే ఒక నీతిమంతుని, ఒక నిరపరాధిని చంపినారు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొని హంతకులు అన్న పేరు తెచ్చుకున్నారు. వ్యర్థమైన దాని మీద మనం మనసు పెడితే ఏమవుతుందంటే పరలోకంలో స్థానం మిస్ అవుతుంది, లోకంలో మంచి సాక్ష్యం మిస్ అవుతుంది, ఎన్ని మంచి పోగొట్టుకోవాల్సి వస్తుందో. అలాగా అహాబు, యెజెబెలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన దాని మీద, అనవసరమైన దాని మీద, అవసరం లేని దాని మీద మనసు పెట్టి వాళ్ళు భయంకరమైన చావు మాత్రమే కాదు, సాక్ష్యం పోయింది, రక్షణ పోయింది, ఎంత మాత్రం ఏ మేలు వారికి భూమి మీద లేకుండా పోయింది. వారి ద్వారా సమాజానికి కూడా ఏ మేలు లేదు, వారి ద్వారా దేవునికి ఏ మహిమ లేదు. వ్యర్థమైన దాని మీద మనసు పెడితే మనల్ని పుట్టించినందుకు దేవునికి ఏ మహిమ రాదు, మన కుటుంబానికి ఏ మేలు జరగదు తప్ప ఇంకా కీడే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఏ వ్యర్థమైన దాని మీద మన మనస్సును పెట్టుకొనకుందుగాక, మన కుటుంబాన్ని మనము భ్రష్టదారి పట్టించే వారంగా ఉండకుందుగాక. దావీదు గురించి కూడా మనం ఆలోచన చేస్తే, దావీదు మంచి భక్తుడు. దావీదు అంటే దేవుని హృదయానుసారి అనేది మనకు గుర్తుకొస్తుంది. దావీదు అంటే మంచి కీర్తనాకారుడు అనేది మనకు గుర్తుకొస్తుంది. దావీదు అంటే ఒక గొర్రెల కాపరి స్థానంలో ఉన్న వ్యక్తిని దేవుడు రాజుగా నిలబెట్టినాడు అని గొప్ప సాక్ష్యం మనకు గుర్తుకొస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో దావీదు కూడా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి సాక్ష్యం కోల్పోయినాడు. ఇప్పటికీ దావీదు మంచివాడే, కానీ దావీదు దేవుని హృదయానుసారియే, కానీ దావీదు మంచి కీర్తనలు రాసినాడు, కానీ దావీదు గొప్ప సాక్ష్యం పొందినాడు, కానీ అనేది అక్కడ ఆగిపోతుంది అతని సాక్ష్యం. ఎందుకు అంటే చిన్న ఆలోచన, చిన్న తప్పు, ఒక వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినాడు. దేవుడు ఎంతో మంది భార్యలను అతనికి ఇచ్చినప్పుడు పరాయి వాడి భార్యను ఆశించినాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరాయి వాడికి సంబంధించింది ఏది నువ్వు ఆశించొద్దు. పరాయి వాడికి సంబంధించింది అతని భార్య నువ్వు ముట్టినట్లయితే దాని శిక్ష నువ్వు తప్పించుకోవు. అది నీ ఒడిలో అగ్ని ఉంచబడినట్టే, నువ్వు నిప్పుల మీద నడిచినట్టే, అది కాలకుండా మానదు అని చెప్పేసి దేవుడు వాక్యంలో హెచ్చరిక చేసినాడు. కానీ దావీదు ఏం చేసినాడు? తన మనసును ఎక్కడ పెట్టినాడు? అనవసరమైన దాని మీద తన మనసు పెట్టి ఏం చేసినాడంటే సాక్ష్యం కోల్పోయినాడు. మనం కూడా మంచి నీతిమంతులమే కావచ్చు, భక్తిపరులమే కావచ్చు, ప్రార్థన పరులమే కావచ్చు, లోకంలో మనకు మంచి సాక్ష్యమే ఉండొచ్చు. కానీ ఒకవేళ వ్యర్థమైన దాని మీద మన మనసు వెళ్ళిందంటే వెంటనే తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువా, నేను వ్యర్థమైన దాన్ని ఆశిస్తున్నాను, చూస్తున్నాను, తలస్తున్నాను, మాట్లాడుతున్నాను, దయచేసి నన్ను క్షమించు. ఎప్పటికప్పుడు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కడుక్కోవడానికి, మన సాక్ష్యం కడుక్కోవడానికి, మన మనసు, తలంపులు, చూపులు కడుక్కోవడానికి ప్రతి దినము దేవుడు మనకు నూతనమైన కానుకగా ప్రతి దినాన్ని ఇస్తున్నాడు. ఈరోజు బ్రతికున్నామంటే ఎందుకంటే మన మస్టంతా కడిగి వేసుకోవడానికి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటానికి. ఏదో కడుక్కోవలసింది ఉంది, ఇంకా ఏదో మార్చుకోవలసింది ఉంది, ఇంకా ఏదో దిద్దుకోవలసింది ఉన్నది. మనం పరలోకం చేరాలంటే ఇంకేమో క్వాలిటీస్ మనకు అవసరమై ఉన్నవి. ఇంకా మన దేవుని పని ఏదో మిగిలింది, మనం చేయవలసింది మిగిలిపోయి ఉన్నది. కాబట్టి మనకి ఇంత అవకాశం ఇస్తున్నాడు, మనకి ఇంకా ఆయుష్ ఇస్తున్నాడు. కాబట్టి దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం అని మనం ఎరిగి మనం ప్రతిదినం దిద్దుకోవాలి, కడుక్కోవాలి. దావీదు అలాగా ఏం చేసినాడు? తాను మంచి మనసాక్షి కలిగిన వాడైనప్పటికీ ఒకానొక సందర్భంలో పొరపాటున అతని మనసు చెడు దాని మీద వెళ్ళింది, అనవసరమైన దాని మీదకి వెళ్ళింది. తాను కడుక్కోకుండా దానికి లోబడినాడు. ఈరోజు ఏ చెడు విషయంలో మన మనసు లోబడుతుందో దాని నుంచి యేసు నామమున మన మనసు విడుదల పొందుకొనుగాక, మన మనసు మరలింపబడునుగాక, మన మనసు
దేవుని వైపు తిప్పబడునుగాక, అవసరమైన దాని వైపు మన మనస్సు తిప్పబడునుగాక. ఆమెన్. దావీదు ఆ విధంగా అనవసరమైన దాని వైపు తిరిగినాడు, అనవసరమైన దాని మీద మనసు పెట్టినాడు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి భ్రష్టుడుగా ఆ సమయంలో అతను ఆ విధంగా నిలబడ్డాడు, దోషిగా నిలబడ్డాడు. కానీ మరలా తిరిగి పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు అతన్ని క్షమించాడు. కానీ మచ్చ, గాయం, దానివల్ల వచ్చిన ప్రతిఫలాలు మాత్రము అనుభవించాడు. తన తరాలు, వాళ్ళ వంశాలు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. అబ్రహాం కూడా ఒకానొక సందర్భంలో అనవసరమైన దాని మీద మనసు పెట్టి ఎంతో నష్టపోయినాడు. ఇలాగా భక్తులు ఎంతో మంది మంచి సాక్ష్యంలో, మంచి భక్తిలో కొనసాగుతూ ఉన్నప్పటికీ వ్యర్థమైన దాని మీద మనసు పోతున్నప్పుడు, మనసు అనవసరమైన దాన్ని చూసి ఆశించినప్పుడు వాళ్ళు తమ్మును తాము అణచుకోలేక, తమ్మును తాము మార్చుకోలేక, తమ్మును తాము, వాక్యం ఏం సెలవిస్తుందంటే, తన ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ విషయంలో మన మనసు అణుచుకోవాలో ఆ విషయంలో మన మనసును అణుచుకుంటూ, ఏ విషయం మీద మనసు పెట్టాలో దాని మీద మనసు పెట్టి మనము నీతిమంతులంగా తీర్చబడి పరలోకం కొరకు సిద్ధపడదుము గాక. ఇస్కరియోతు యూదా కూడా అతనికి ఎంత గొప్ప భాగ్యం కదా. దేవుని రాజ్యంలో దేవుని శిష్యులతో పాటు 12 సింహాసనాల్లో తాను కూడా కూర్చోవలసినటువంటి, ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెప్పవలసినటువంటి గొప్ప స్థానంలో, గొప్ప పరిచర్యలో, గొప్ప అపోస్తలత్వంలో ఉండవలసిన వ్యక్తి దేని మీద మనసు పెట్టినాడు? యేసే మీద, ఆయన మంచితనం మీద, ఆయన నీతి మీద, పరలోకం మీద మనసు పెట్టడానికి బదులు ఏం చేసినాడు? డబ్బు మీద, అనవసరమైన దాని మీద మనసు పెట్టినాడు. డబ్బు అవసరం లేదంటే అవసరమే, కానీ ఎంతవరకు దేవుడు తనకిచ్చాడో దాని మీద మనసు కాకుండా దేని మీద పెట్టినాడంటే, అతని దగ్గర దాచబడుతున్న ధనాన్ని దొంగిలించటం విషయంలో అతను మనసు పెట్టి ఏం చేసినాడు? అతను దొంగిలిస్తూ చివరికి ఆ యొక్క చిన్న పొరపాటు మొదలు పెడితే, చిన్న పొరపాటు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అపవాదికి అవకాశం ఇచ్చి, అపవాది స్వయంగా వచ్చి అతని లోపల దూరి యేసేను అప్పగించడానికి, మరణానికి అప్పగించడానికి అతడు తెగించేంత వరకు అపవాది అతన్ని మోసం చేస్తూ ఈడ్చుకెళ్తున్నాడు. చిన్న విషయంలో మన మనసు ఏదైనా చెడు మనకు సూచిస్తే, ఇది అవసరం లేదు నాకు, ఇది వద్దు అని దాన్ని గుర్తుపట్టి దాన్ని విసర్జించే స్పృహ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మంచి చెడుకు మనము మంచి చెడుకు తేడా తెలుసుకొని, మనల్ని మనం విమర్శించుకొని, చెడును విడిచిపెట్టి మంచి వైపు మన మనసు పెట్టుకొని మేలు పొందుకునే వారంగా మనం ఉందుముగాక. యూదా ఇస్కరియోతు రోజు వాక్యం వింటున్నాడు, యేసుతో వెళ్తున్నాడు, మంచి ఎన్నో సూచక్రియలు, మహత్కార్యములు చూస్తున్నాడు, స్వస్థతలు చూస్తున్నాడు, యేసు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నాడు. వాటి మీద మనసు లేదు, కానీ అనవసరమైన దాని మీద మనసు ఉంది. ధనాపేక్ష సర్వ కీడులకు మూలం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అలాగా ధనాపేక్షతో అతను ఏం చేశాడు? ధనము కొరకు యేసుని అమ్ముకొని ఇప్పుడు భ్రష్టుడుగా మిగిలిపోయినాడు. పరలోకంలో స్థానం పోయింది, భూమి మీద సాక్ష్యం పోయింది, ప్రాణమే పోయే పరిస్థితి అతనికి వచ్చేసింది. అలాంటి స్థితిలో ఎంత మాత్రం మనం వెళ్ళిపోకుందాం గాక. ఏది మన కుటుంబానికి కీడో, ఏది మన పిల్లలకు కీడో, ఏది మన సాక్ష్యానికి కీడో, ఏది మనల్ని పరలోకం చేరకుండా చేస్తుందో ఆ చెడ్డ లక్షణాలు మనం ఏమాత్రం కలిగి ఉండకుందాం గాక. దాని మీద ఏమైనా మన మనసు కొంచెంగా వెళ్ళినా వాటిని విడిచిపెట్టి మంచి దాని మీద మనసు పెట్టి మంచి మనసాక్షి కలిగి పరలోకం చేరే వారంగా మనం ఉందుముగాక. ఆమెన్. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే అమ్నోను ఉన్నాడు, సంసోను ఉన్నాడు, ఇలాగ చాలా మంది భక్తులు ఉన్నారు. వీళ్ళంతా మంచి స్థాయి, మంచి హోదా, సుఖమయమైన జీవితము, ఆనందము, దీవెన, ఆశీర్వాదము, రాజరికము, ఎంతో సమృద్ధి కలిగినటువంటి కుటుంబాలు ఉన్న వ్యక్తులే అయినప్పటికీ వారి మనసు చిన్నగా చెడ్డ దాని మీదకి వెళ్ళినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళు దానికి మనస్సు ఆశపడిన దాని వైపుగా వెళ్ళి ఎంతో నష్టపోయినారు. ఇప్పటికీ మరలా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటి అంటే, వ్యర్థమైన దాని మీద మన మనస్సు వెళితే వెంటనే మనం దాన్ని తిప్పుకోవాలి. లేకపోతే వ్యర్థమైన దానికి అవకాశం ఇస్తే అనవసరమైనవి, విలువైనవి మనము అనవసరమైనవి వస్తవి, విలువైనవి వెళ్ళిపోతాయి మన జీవితం నుంచి. కాబట్టి ఈ చిన్న వాక్యం ద్వారా మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఎక్కడైనా మన మనస్సాక్షి చెడు కొరకు ఆశిస్తుందా? వ్యర్థమైన దాని మీద ఏమైనా మన మనస్సు ఉన్నదా? మళ్ళీ మనం పరీక్షించుకొని, ఒకవేళ అనవసరమైన దాని మీద, వ్యర్థమైన దాని మీద, అవసరం లేని దాని మీద మన మనస్సు ఉంటే దాన్ని తిప్పుకొని ప్రభు వైపు తిప్పుకొని మళ్ళీ మనం కడిగి శుద్ధి చేసుకొని పరలోకం కొరకు సిద్ధపడదాం. ఏమైతుందిలే, చిన్నదే కదా అని అనుకుంటే ఆ చిన్నది కూడా మళ్ళీ పరలోకం పోనివ్వకుండా చేస్తుంది. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలన్నప్పుడు మంచి మనసాక్షి కలిగి ఉండడం అనేది ఒక మెట్టు. ఆ మెట్టు లేకపోతే మనం ఎక్కలేము, మనకు కష్టము. అయితే మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎక్కవలసిన మెట్లు ఏమైనా తక్కువైపోతున్నాయా, మన మనసాక్షి ఎట్లా ఉంది, మన
మనం నడుస్తున్న దారి ఎట్లుంది, మనం ఎంచుకున్న మార్గం ఎట్లుంది, మనం పరీక్షించుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఏమన్నా మనలో లోపాలు మనకు కనిపిస్తే ఒప్పుకొని విడిచిపెడదాం. మనం పరలోకం కొరకు సిద్ధపడదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.